మహిళా కమిషనర్ ఎదురుగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు అటెండ్ అయ్యారు. ఎందుకంటే మేకప్ మంత్రి అని, హోం మంత్రిని అనే దాని మీద మహిళా కమిషనర్ దానికి వివరణ ఇవ్వాలని నోటీసులు ఇవ్వడంతో దాంతో వివరణ ఇవ్వడానికి గుడివాడ అమర్నాథ్ అక్కడికి అటెండ్ అయ్యారు. నేనేమి తప్పు చేయలేదు, నేనేమి అదేం మేకప్ అంటే అదేం పెద్ద వర్డ్ తప్పు కాదు. ఆమె మాట్లాడింది మరి భారతి గారి గురించి, తర్వాత విజయమ్మ గారి గురించి, చాలా వైఎస్ఆర్సీపీ నాయకుల గురించి, మరి హోంమంత్రి మాట్లాడిన మాటలు మహిళా కమిషనర్ కనిపించవంటూ కూడా అన్నారు. నేనేమి తప్పు మాట్లాడలేదు, నేను ఇలాగే మాట్లాడతానంటూ కూడా మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత, అంతేకాకుండా నీ హోంమంత్రి నువ్వు ఫెయిల్ అయ్యావు పూర్తిగా, మీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఇద్దరు చెప్తున్నారు మీరు ఫెయిల్ అయ్యారని. ఇంతకన్నా ఆధారం ఏముంది, మీ ప్రభుత్వంలో ఉండే వాళ్ళే నువ్వు ఫెయిల్ అయినావు అని చెప్తున్నారంటూ కూడా గుడివాడ అమర్నాథ్ గారు సమాధానం చెప్పి, నేను ఇలాగే మాట్లాడతాను, ఆ వరకు వస్తే నేను తగ్గేదే లేదు అని కూడా మాట్లాడారు. అంతేకాకుండా తర్వాత ఎమ్మెల్సీ వరద కళ్యాణి గారు, మళ్ళీ అధికార ప్రతినిధి శ్యామల గారు, ఇంకా చాలామంది వైఎస్ఆర్సీపీ నాయకులంతా కూడా అమర్నాథ్ గారు మాట్లాడిన దాంట్లో అమర్నాథ్కి సపోర్ట్గా నిలిచారు. నిన్న డిప్యూటీ స్పీకర్ మాట్లాడతారు. నేనైతే పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అయ్యేదాకా నేనైతే కంప్లైంట్ ఇవ్వను డెఫినెట్గా. ఇది నా స్టాండ్. అంటే ఏంటి అర్థం? ఇప్పుడు ఉన్నటువంటి హోంమంత్రి చేతకాని వ్యక్తి అనేటువంటిది మాట కాదా అని అడుగుతా ఉన్నా. అదే పవన్ కళ్యాణ్ గారు మొన్న కాకినాడలో ఏం మాట్లాడారు? నేను హోమ్ మినిస్టర్ని కాదు, అది క్రిమినల్స్ తాలూకు అదృష్టం. మీ మీ డిప్యూటీ సీఎం, మీ డిప్యూటీ స్పీకర్, మీ పార్టీలో, మీ అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులే మా హోంమంత్రి చేతకాని వ్యక్తి అని చెప్తా ఉంటే ఇంకా సిగ్గురాలేదని అడుగుతాం. వారు మమ్మల్ని ఏదైనా అనొచ్చు, మా నాయకుడిని వాడు వీడు అనొచ్చు, అరే తురే అనొచ్చు, నీ గుడ్డు పగలగొడతానని అనొచ్చు, నువ్వేం ఎందుకమ్మా మేకప్ వేసుకున్నావు అని అడిగితే కోపం వచ్చిందా? అరవ శ్రీధర్ అనేటువంటి ఒక ఎమ్మెల్యే ఒక మహిళని మోసం చేసి 5 సార్లు అబార్షన్ చేసి చివరికి వారి పార్టీ నాయకులతో కర్రతో లాఠీతో నడి రోడ్డు మీద కొడతా ఉంటే మాట్లాడినటువంటి ఈ హోంమంత్రి, ఈ ప్రభుత్వం మిమ్మల్ని మేకప్ అంటే బాధపడుచుకొచ్చిందా? సాయి కృష్ణ తల్లి కొడుకు బూడిద కోసం అల్లాడిపోతా ఉంది. నా కొడుకుని ఏం చేశారు, కనీసం కాల్చి చంపి ఉంటే ఆ బూడిదన్నా తీసుకొచ్చి నా చేతిలో పెట్టమని అంటే దానికి మహిళా లోకం అల్లాడిపోతా ఉంది. మొన్న హోంమంత్రి గారు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో 70,000 సీసీ కెమెరాలు పెట్టాం, రాష్ట్ర వ్యాప్తంగా 70,000 సీసీ కెమెరాలు గడిచినటువంటి 2 సంవత్సరాల్లో పెట్టామని చెప్పారు. ఒక సెన్సేషనల్ కేసు నడుస్తా ఉంది. సాయి కృష్ణ తాలూకా ఈ ఇన్సిడెంట్ లో కృష్ణలంక ఫుటేజ్ తీయమంటే ఆ ఒక్క ఫుటేజ్ లేదన్నారు. మే 1వ తారీఖు నుంచి జూన్ 1వ తారీఖు వరకు ఫుటేజ్ కనబట్టలేదన్నారు. అంటే హోంమంత్రి గారు చెప్పే దాంట్లో నేతి బీరకాయలో నెయ్యి ఉండదు, హోంమంత్రి గారు పెట్టినటువంటి సీసీ కెమెరాల్లో ఫుటేజ్ ఉండదు. ఇది రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. మీరు అంత బాగా ఈ సిస్టమ్ ని నడుపుతా ఉన్నారు, అంత బాగా వ్యవస్థల్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు, మహిళల్ని కాపాడేటువంటి దానికి అంత మీరు తాపత్రయం